నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫార్ములా ఈ రేస్ కేసులో జోరందుకోనున్న విచారణ ప్రక్రియ. ఇవాళ ఏసీబీ ముందుకు అరవింద్ కుమార్, ఈడీ ఎదుటకు బిఎల్ఎన్ రెడ్డి. ఫార్ములా ఈ రేస్లో అరాపైసా అవినీతి జరగలేదన్న కేటీఆర్. ఎలాంటి విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్దమని ప్రకటన. ఇవాళ విశాఖపట్నంలో ప్రధాని మోదీ పర్యటన. 2 లక్షల కోట్ల అభివృద్ది ప్రాజెక్టులకు శ్రీకారం. ఇస్రో కొత్త చైర్మన్ గా వి నారాయణన్ నియామకం. ఈ నెల 14న బాధ్యతలు చేపట్టనున్న సీనియర్ శాస్త్రవేత్త. పనామా కాలువ, గ్రీన్లాండ్ నియంత్రణపై ట్రంప్ దూకుడు. సైనిక బలగాలను ఉపయోగించడాన్ని తోసిపుచ్చలేనని ప్రకటన. ఫార్ములా ఈ వ్యవహారంపై విచారణ ప్రక్రియ ఇవాళ్టి నుంచి జోరందుకోనుంది. మరో గంటలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ రోజు విచారణకు రమ్మని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని గతంలో నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన మరికొద్దిసేపట్లో 10 గంటలకు విచారణకు హాజరు కానున్నారు. మొత్తం ఈ ఫార్ములా ఈకి సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడు లండన్కు సంబంధించినటువంటి సంస్థకి నగదు బదిలీ వ్యవహారం 45.71 కోట్ల రూపాయల బదిలీ వ్యవహారం ఏదైతే ఉందో, అంటే అప్పుడు 9వ సీజన్ కోసం అప్పుడు ప్రమోటర్గా ఉన్నటువంటి సంస్థ 10వ సీజన్ కోసం నష్టం రావడంతో తప్పుకోవడంతో ప్రమోటర్గానే హెచ్ఎండిఏ వ్యవహరించింది. హెచ్ఎండిఏ వ్యవహరించిన టైంలో కేటీఆర్ ఆదేశాల మేరకు అప్పుడు అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ చీఫ్ ఇంజనీర్తో కలిసి ఈ డబ్బులు బదలాయించారనేది ఆయన గవర్నమెంట్కి గతంలో ఇచ్చినటువంటి వివరణలో ఆయన పేర్కొనడం జరిగింది. సో ఈ వ్యవహారం పైన కూడా ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆయన ఇచ్చినటువంటి వివరణతో పాటుగా దానకిషోర్, అంటే ప్రస్తుతం ఆయన మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తుంది. మరోవైపు అప్పుడు త్రైపాక్షిక ఒప్పందం జరిగినటువంటి వ్యవహారం, అంటే ఫార్ములా ఈ ఆపరేషన్స్కి సంస్థకు సంబంధించి, తర్వాత హెచ్ఎండిఏ, తర్వాత ఈ ప్రమోటర్గా ఉన్నటువంటి ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ ఏదైతే ఉంది, మొత్తానికి కూడా త్రైపాక్షిక ఒప్పందానికి సంబంధించినటువంటి వ్యవహారంపై అప్పుడు నిన్న మొత్తం కూడా ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయాలు, అంటే గ్రీన్కో అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఏస్ నెక్స్ట్ జెన్ కార్యాలయం మాదాపూర్లో ఉన్నటువంటి సైబర్ టవర్స్లో ఉన్నటువంటి కార్యాలయంతో పాటుగా ఏపీలో ఉన్నటువంటి కార్యాలయంలో కూడా సోదాలు చేయడం జరిగింది. గత అర్ధరాత్రి వరకు కూడా సోదాలు చేసింది. సో ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా ఈ బదలాయింపుకి సంబంధించి అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారనేది ఏసీబీ ప్రధానంగా ఆరోపిస్తుంది. సో అరవింద్ కుమార్ని విచారిస్తే పలు కీలక అంశాలు ఇందులో దర్యాప్తులో వెల్లడవుతాయని భావిస్తున్నారు. అతని స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇప్పటికే మరొకసారి రేపు కేటీఆర్ని కూడా విచారణకు రమ్మని మరొకసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సో ఈ రోజు అరవింద్ కుమార్ నమోదు చేసినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్ని దానిపైన ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఒప్పందానికి సంబంధించి వివరాలు ఏదైతే ఉన్నాయో, గతంలో కేటీఆర్ఏ ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విషయాన్ని చెప్పారు. కేటీఆర్ నేనే అప్పుడు ప్రమోటర్గా ఎవరు లేకపోవడంతో ముందుకు రాకపోవడంతో వచ్చే ప్రభుత్వం మాదే వస్తుంది కాబట్టి తర్వాత దీన్ని మేమే ముందుకు తీసుకువెళ్తాం అని చెప్పేసి ఆయన నేనే సంతకం పెట్టారని ప్రత్యేకంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో ఈ అంశాలు దాంతోపాటుగా హెచ్ఎండిఏ నుంచి సేకరించినటువంటి పలు ఆధారాలు, అంటే హెచ్ఎండిఏ కార్యాలయం నుంచి సేకరించిన పలు ఆధారాలు, దాంతోపాటు నిన్న ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థలో జరిగినటువంటి సోదాల్లో భాగంగా స్వాధీనం చేసుకున్నటువంటి పలు డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అరవింద్ కుమార్ 10 గంటలకు విచారణ హాజరు కావాలని, బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ రోజు ఈడీ విచారణ కూడా బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. ఇదే వ్యవహారంలో ఈడీ కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. సో ఓవరాల్గా ఈ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఉన్నటువంటి ఆధారాలు
ఫిర్యాదుదారుడు దానకిషోర్ నుంచి సేకరించినటువంటి పలు అంశాలు అతని స్టేట్మెంట్ రికార్డులో ఉన్నటువంటి అంశాల ఆధారంగా అరవింద్ కుమార్ని విచారించే అవకాశం ఉంది. ఒప్పందం ఏ విధంగా జరిగింది, నగదు బదలాయింపు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది, ప్రమోటర్గా వ్యవహరించినటువంటి సంస్థ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, మొత్తం 54.88 కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం జరిగినటువంటి వ్యవహారంలో మీరు వ్యవహరించిన తీరుపై అరవింద్ కుమార్ వ్యవహరించిన తీరుపై ఏసీబీ సుదీర్ఘంగా ఈరోజు ఆయన్ని విచారించే అవకాశం మనకు కనిపిస్తోంది. ధన్యవాదాలు నాగార్జున. ఫార్ములా ఈ కేసులో అరా పైసా అవినీతి కూడా జరగలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగ పరంగా ఉన్న ప్రతి హక్కును వినియోగించుకుంటూనే అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తారని తెలిపారు. క్విడ్ ప్రోకో అంటున్నారని, గ్రీన్ కో ద్వారా ఎలక్టోరల్ బాండ్లు అందుకొని పార్టీ ఉందా అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయడం, మంత్రుల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్లోని నందీనగర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈ కేసులో అరపైసా అవినీతి జరగలేదని కేటీఆర్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపేందుకే తీసుకున్న నిర్ణయమని తెలిపారు. అరపైసా అవినీతి కూడా జరగలేదు, రూపాయి అవినీతి కూడా జరగలేదు. తెలంగాణ కోసం, తెలంగాణ ఇమేజ్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం, భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకున్న నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గుడుపుటాన్ని చేసుకొని చేసిన పని కానే కాదు. ఇక్కడ మొబిలిటీకి కేంద్రంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను, తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచన చేసినాం తప్ప మీలాగా నికృష్టమైన ఆలోచనలు మాకు లేవు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. తప్పకుండా నేను ముమ్మాటికి ఒక తెలంగాణ బిడ్డగా, రేషం గల్ల బిడ్డగా, ఏ తప్పు చేయని, అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా, ఏ విచారణ ఎదుర్కోవడానికి నేను సిద్ధం. ఫార్ములా ఈ కేసులో హైకోర్టు విచారణ చేసుకోమని చెప్పింది తప్ప నేరం నిరూపణైనట్లు చెప్పలేదని కేటీఆర్ అన్నారు. క్వాష్ పిటిషన్ కొట్టివేస్తేనే తనకు ఉరిశిక్ష వేసినట్లు మంత్రులు సంతోషపడుతున్నారని ఎద్దేవా చేశారు. మీ పిటిషన్ను, మీ విచారణను కొనసాగించుకోమని చెప్పింది హైకోర్టు తప్ప హైకోర్టు ఏమి నాకు శిక్ష వేయలేదు, నేనేం నేరం చేసినా అని చెప్పలేదు, లేదా నేనేదో తప్పు చేసినట్టు అంతకంటే చెప్పలేదు. కనీసం స్కామ్ అన్న మాటను కూడా వాడలేదు. మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసినరో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది. ఇప్పుడు ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు, వాళ్ళే శిక్షలు వేస్తున్నారు, వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇదేమైతుంది, అదేమైతుంది. వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, ట్రయల్ మీడియాలో జరగదు, ట్రయల్ సెక్రటేరియట్లో జరగదు, ట్రయల్ మంత్రుల పేషీల్లో జరగదు, ట్రయల్ న్యాయస్థానాల్లోనే జరుగుతుంది. గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు, మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం. దానికి ఇంత గగురుపాటు, ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ ఆసక్తి ఫార్ములా అయితే తమ ఆసక్తి ఫార్మర్ అని కేటీఆర్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వేరని అనుకోవడం లేదన్న కేటీఆర్ రెండు బీజేట్లని వ్యాఖ్యానించారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ, మా ఇంట్రెస్ట్ ఫార్మర్. మేము రైతు భరోసా గురించే మాట్లాడతాం. నువ్వు డైవర్షన్ కోసం ఏం చేస్తున్నావు మాకు తెలుసు. డిస్ట్రాక్షను, డిసెప్షన్, ఈ మూడే తెలుసు నీకు. విధ్వంసము, అటెన్షన్ డైవర్షను, మోసం. ఇది కాంగ్రెస్ నైజం. బీజేపీ, కాంగ్రెస్ వేరని మీరు అనుకుంటున్నాము, నేను అనుకుంటలేను. ఇక్కడ బీజేపీయే రక్షణ కవచం లాగా కాంగ్రెస్ కు పనిచేస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్ ఏ టీము, బి టీము. ఆయన కేసు పెడతాడు, ఇక్కడికి వెళ్ళి కాకిరి బీకిరిలో వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇది ఆరంభం మాత్రమేనని, 4 ఏళ్లలో ఇంకా చాలా కేసులు వస్తాయని, వాటిని ఎదుర్కొంటామని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ తప్పు చేయకపోతే విచారణకు హాజరై నిజాయితీ నిరూపించుకోకుండా ఆందోళన పడుతూ కోర్టులకు వెళ్లాల్సిన అవసరమేంటని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ కార్ రేసులో దేశం దాటిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయో తేలాలని, ఆ సొమ్ము తిరిగి బీఆర్ఎస్కే చేరవచ్చునని పొంగులేటి అనుమానం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలకు లేనంత స్థాయిలో బాండ్లు బీఆర్ఎస్కు ఎలా వచ్చాయని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి బాండ్లు వచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉందని అన్నారు. కేసుల వెనక రాజకీయ ప్రయోజనాలు, కక్షపూరిత ఆలోచనలు లేవని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాలో 2000 ఎకరాల అవకతవకలు జరిగినట్టు తెలుస్తోందని, దీనిపై 2-3 రోజుల్లో నివేదిక వస్తుందని మంత్రి చెప్పారు. కొత్తగా మంత్రి పదవి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగలేకపోతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. గ్రీన్ కో ద్వారా ఎలక్టోరల్ బాండ్లు అందుకొని పార్టీ ఉందా అని ప్రశ్నించారు. క్విడ్ ప్రోకో అంటున్నారని, గ్రీన్ కో ఏమి లబ్ధి చేకూర్చామని చెప్పాలని పొంగులేటిని డిమాండ్ చేశారు.
రెడ్డి గారికి నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. మొన్న మీరు మెగా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 4600 కోట్ల ప్రాజెక్టు కేకు కోసుకున్నట్టు ఇద్దరు చెరో ప్యాకేజ్ పంచుకున్నారు. మరి మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి 22లో 23లో 100 కోట్ల రూపాయలు ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. మరి ఇవాళ నేను అంటే ఇది క్విడ్ ప్రో కో అంటే మీకు సమ్మతమేనా? గ్రీన్ కో అనే సంస్థ ద్వారా ఎలక్టరల్ బాండ్స్ అందుకోని పార్టీ, రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా? ఒక బీఆర్ఎస్కే ఇచ్చిండ్రా? కాంగ్రెస్కి ఇయ్యలే, బీజేపీకి ఇయ్యలే, టీడీపీకి ఇయ్యలే, వైసీపీకి ఇయ్యలే, మరి అందరికి ఇచ్చిండ్రు కదా. రేపు నాకున్న సమాచారం మేరకు మల్లన్న సాగర్ నుంచి 4000 కోట్ల ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్కే రాబోతుందని నాకున్న సమాచారం హెచ్ఎండబ్ల్యూఎస్లో. అది కూడా క్విడ్ ప్రో కోనా? మూసీ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు, అది కూడా ఆల్రెడీ మెగాకు మాట్లాడినట్టు. ఇదంతా కూడా క్విడ్ ప్రో కోనా? మెగా ఇంజనీరింగ్ ను బ్యాన్ చేయాలని చెప్పి సుంకిశాలలో కూలిపోయిన తర్వాత, రిటైనింగ్ వాల్ కూలిపోయిన తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ రిపోర్ట్ ఇచ్చింది బ్లాక్ లిస్ట్ చేయమని. మరి ఎందుకు చేస్తలేవు? క్విడ్ ప్రో కోనా? కొత్తగా మంత్రి పదవి వచ్చింది, ఆగబట్టుకోలేకపోతున్నాడు. అన్ని బయటకు వస్తాయి బ్రదర్. యోలోల దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటుండు, ఏ భూములు 30-40% రాయించుకుంటుండు. టైం వస్తుంది. విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల విలువైన అభివృద్ది కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు శ్రీకారం చుట్టనున్నారు. రైల్వే జోన్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, పారిశ్రామిక హబ్, బల్క్ డ్రగ్ పార్కులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి భారీ రోడ్ షో చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏపీ సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేయగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. విశాఖపట్నంలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్కొస్తున్న మోదీ ఈ పర్యటనలో విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 4:15 ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేకాకు ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడ ప్రధానికి సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలకనున్నారు. 4:45 సిరిపురం కూడల నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు ముగ్గురు నాయకులు కలిసి భారీ రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 నుంచి 6:45 వరకు సభ జరగనుంది. ఇదే వేదికపై నుంచి వర్చువల్ విధానంలో వివిధ పథకాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో 1.85 లక్షల కోట్ల పెట్టుబడితో 1200 ఎకరాల్లో నిర్మించనున్న ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు భూమి పూజ చేస్తారు. 1500 కోట్లతో ఏర్పాటు చేయనున్న కృష్ణపట్నం పారిశ్రామిక హబ్, 1800 కోట్లతో నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్క్ సహా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖ, ఒడిషా పర్యటనలపై ప్రధాని మోదీ తెలుగులో పోస్ట్ చేశారు. హరిత, పునరుత్పాదక ఇంధనాలు, మౌలిక సదుపాయాలు వంటి అనేక ప్రాజెక్టులతో పాటు మరెన్నో ఇతర కీలక ప్రాజెక్టులను ప్రారంభించేందుకు విశాఖ ప్రజల మధ్య సమయం గడిపేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో తొలి హబ్ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషకరమైన విషయమన్నారు. మోదీ పోస్టుకు బదులిచ్చిన సీఎం చంద్రబాబు ఏపీ ప్రజల తరపున స్వాగతం పలికారు. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. వైసీపీ హయాంలో ఏపీని అన్ని విధాలా నాశనం చేశారన్న మంత్రి అచ్చెన్నాయుడు అనేక అభివృద్ది కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారని ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒకే రోజు 2 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ని ఇటు ప్రారంభోత్సవం కానీ శంకుస్థాపన కానీ చేయడం దేశ చరిత్రలో ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఇంతవరకు దేశంలో ఏ ప్రధానమంత్రికి, ఏ నగరంలో, ఏ రాష్ట్రం చేయని విధంగా వెల్కమ్ చేయాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ నిర్ణయం చేసుకుని గత 5-6 రోజుల నుంచి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మొత్తం 2 లక్షల మంది సభా ప్రాంగణానికి వస్తారని, రోడ్ షోలో 1,00,000 మంది వరకు పాల్గొంటారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. 3,000 మంది పోలీసుల్ని మోహరించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ఇప్పుడు ప్రకటనలు. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా పెళ్లిలే పెళ్లిలు. ఏం జరుగుతుంది? telugushadi.com. ఎందుకంటే ఇప్పుడు షాదీ లైఫ్ ఫ్రీ అయిపోయింది. మీ ఫేవరెట్ మ్యాచెస్ ని ఆన్లైన్ లో కలవచ్చు, అది కూడా ఫ్రీగా. డౌన్లోడ్ నౌ.
ఈ రోజు కూడా అయితే మూడు సాడ్ గా ఉందా? అవును, కానీ ఎందుకు? డల్ బాత్రూమ్ వల్ల డల్ మార్నింగ్. కానీ మేము డిటర్జెంట్ ఉపయోగిస్తాం. డిటర్జెంట్ మానేయండి. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ మెరుపుని తీసుకురండి. మొండి మరకలను తొలగిస్తుంది, 10 రెట్ల ఎక్కువగా శుభ్రం చేస్తుంది. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. నడుము నొప్పితో నువ్వెలా మూవ్ అవుతావు? మూవ్ ఉంది కదా. మూవ్ యొక్క వెచ్చదనం లోపలి వరకు వెళ్తుంది, నొప్పిని తొలగించి చాలా సేపటి వరకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. కలల భూమిపై క్షణ క్షణం క్షణం సంతోషాల మధ్య నొప్పి రాకుండా ఉండడానికి మూవ్. రండి నొప్పిని పోగొడదాం. ఈవిడే ఉషా గారు. ప్రతి పాత్రలో రోజు తను ఎన్నో క్రిములకి ఎదురవుతోంది. అమ్మా, పొనుగులు. ఆగండి, మీరు సబ్బే కాదు, తెలియకుండానే క్రిములను కూడా పంచుకుంటున్నారు. డెటాల్ స్కిన్ కేర్ హ్యాండ్ వాష్ వాడండి. 10 రెట్ల ఎక్కువ సురక్షణని ఇస్తుంది, మృదువైనది కూడా. స్వీకరించండి డెటాల్ హ్యాండ్ వాషింగ్ ఎక్స్పర్ట్ ని. రండి చూద్దాం వానిష్ యొక్క మ్యాజిక్. సాంబార్. అక్కడ బ్లీచ్, ఇక్కడ డిటర్జెంట్ లో సగం స్కూప్ వానిష్. బ్లీచ్ లో ఉండే హానికారక క్లోరిన్ వైట్స్ ని డాల్గా కలర్స్ ఫేడ్ చేస్తుంది. వానిష్ యొక్క క్లోరిన్ ఫ్రీ ఆక్సీ యాక్షన్ చేస్తుంది, మరకలు మాయం. ఇక వైట్స్ వైటర్, కలర్స్ బ్రైటర్. వైటర్ వైట్స్, బ్రైటర్ కలర్స్ ఒకే ఉతుకులో. ఎక్కడికి? టాయిలెట్. నువ్వు టాయిలెట్ కి వెళ్తావా? టాయిలెట్ శుభ్రంగా లేదా? దీన్ని చూసుకోనా లేక టాయిలెట్ చూసుకోనా? హార్పిక్ సబ్స్క్రిప్షన్ తీసుకో. ఇది ప్రతి ఫ్లష్ తో 1 నెల పాటు టాయిలెట్ ను శుభ్రంగా ఉంచుతుంది. హార్పిక్ ఫ్లష్ మ్యాజిక్ ఈజీ పీజీ టాయిలెట్ క్లీనింగ్ యొక్క సబ్స్క్రిప్షన్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రేమ జంట ఆత్మాహుతి కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్యకు ముందు మృతుల్లో ఒకరైన 17 ఏళ్ల బాలిక తన తండ్రి శ్రీరాములకు ఫోన్ చేసి వాట్సాప్లో లొకేషన్ 3 పేజీల లేఖను పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఇవి చూసి భయపడ్డ బాలిక తండ్రి లొకేషన్ చూపించిన ప్రాంతానికి వెళ్లేలోపే ఇద్దరూ మంటల్లో కాలిపోయారు. బాలిక ప్రేమ వ్యవహారం తెలిసి బ్లాక్మెయిల్ చేసిన చింటూ కోసం పోలీసులు గాలిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జమిలాపేట్కు చెందిన శ్రీరాములు, ఘట్కేసర్ మండలం నారపల్లికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఇద్దరూ సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మృతురాలి సమీప బంధువు వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెబుతానని తరచూ బ్లాక్మెయిల్ చేయడం వల్లే ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు పోలీసులు అంచనాకొచ్చారు. అసలు ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందని పోలీసులు రివర్స్ ఇంజనీరింగ్ తరహాలో దర్యాప్తు చేయగా ఎక్కడెక్కడికెళ్లారో బయటపడింది. సోమవారం ఉదయం బాలిక తండ్రి ఆమెను నారపల్లి సమీపంలోని ఇంటర్ కళాశాల దగ్గర ఉదయం 8 గంటల ప్రాంతంలో దింపాడు. కొద్దిసేపటి తర్వాత శ్రీరాములు కారులో వచ్చి ఆమెను తీసుకెళ్లాడు. సాయంత్రం వరకు ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో కారులోనే సంచరించినట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు గుర్తించారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఘట్కేసర్ మండలం అన్నోజీగూడలోని ఓ దుకాణంలో 20 లీటర్ల నీళ్ల డబ్బా కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి సమీపంలోని పెట్రోల్ బంక్ కు కారులో వెళ్లిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాదాపు 10 నుంచి 15 లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బంకు సిబ్బంది మాత్రం పెట్రోలు అమ్మలేదని పోలీసులకు చెబుతున్నారు. పెట్రోలు సీసాల్లో అమ్మినట్లు తెలిస్తే తమపైన కేసు నమోదవుతుందనే ఉద్దేశంతో నిజం చెప్పడం లేదని తెలుస్తోంది. డబ్బాలో పెట్రోలు కొనుగోలు చేసిన ఇద్దరూ అక్కడి నుంచి నేరుగా కొంత నిర్మానుష్యంగా ఉండే ఘన్పూర్ సర్వీస్ రోడ్డులోకి వెళ్లారు. శ్రీరాములు, బాలిక ఇద్దరూ తల్లిదండ్రులకు ఆత్మహత్య లేఖను వాట్సాప్ లో పంపించి ఆత్మహత్యకి పాల్పడ్డారు. శ్రీరామ్, బాలిక ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు చెబుతానంటూ బ్లాక్మెయిల్ చేసి 1,35,000 రూపాయలు వసూలు చేసిన ముంత మహేష్ అలియాస్ చింటూ అనే వ్యక్తిపై ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు బాలిక తండ్రి ఫిర్యాదిచ్చారు. నిందితుడు మృతురాలికి సోదరుడి వరుస అవుతాడు. ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగంతో ఇతనిపై భారతీయ న్యాయ సంహిత BNS 108 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అతడి స్నేహితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీరాములు, బాలిక మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో శవ పరీక్షలు పూర్తయిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీరాములు మృతదేహాన్ని జమీలాపేట్కు తీసుకెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం బాలిక మృతదేహంతో కుటుంబ సభ్యులు నారపల్లిలోని మహేష్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, మరణశిక్ష విధించాలని నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన వారికి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఉద్రిక్తతల మధ్య బాలిక అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు భారీగా తరలివచ్చారు. ఏకైక కుమార్తె కావడంతో ఏ కష్టం లేకుండా పెంచామని తల్లిదండ్రులు విలపించిన తీరు కన్నీరు తెప్పించింది.
హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్ పైన అర్ధరాత్రి ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మహిళలతో డాన్సులు చేయించి కస్టమర్లను ఆకర్షిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేపట్టారు. ఆ సమయంలో 11 మంది మహిళలు, 2 డీజే నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బార్ నిర్వాహకులు పరారైనట్టు పోలీసులు తెలిపారు. దాదాపు ఏడాది కాలంగా ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న మహిళలను సనత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బార్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కొత్త చైర్మన్ గా వి నారాయణన్ను కేంద్రం నియమించింది. ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పదవీకాలం ముగుస్తుండటంతో ఈ నెల 14న నారాయణన్ బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్న నారాయణన్ 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన వలియమ్మాలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఎల్పీఎస్సీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. రాకెట్ వ్యవస్థ, స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ కు సంబంధించి 4 దశాబ్దాలుగా పలు హోదాల్లో ఆయన పనిచేస్తున్నారు. జీఎస్ఎల్వీ MK3కి సంబంధించి CE-20 క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ది, ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ రూపకల్పనలో నారాయణన్ కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ ఆమ్ ఆద్మీ, బీజేపీ ప్రచారంలో జోరు పెంచాయి. బహిరంగ సభల్లో పరస్పరం విమర్శలు చేసుకుంటున్న ఇరు పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో పాటల రూపంలో వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలను పోస్ట్ చేస్తున్నాయి. ఆప్ వైఫల్యాలను సినిమాల్లోని పాత్రలతో వివరిస్తూ బీజేపీ, మోదీ సర్కార్ బూటకపు హామీలంటూ ఆప్ మీమ్స్ తో హోరెత్తిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల్ని ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నాయి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ, బీజేపీ ఈ విషయంలో దూసుకెడుతున్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వినూత్న పద్ధతుల్ని అవలంబిస్తున్నాయి. ఇందులో మీమ్స్ తో పాటు సినిమాల్లోని సన్నివేశాలు ఉంటున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా ఫిర్ లాయేంగే కేజ్రీవాల్ అంటూ తమ ప్రచార గీతాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ ప్రచార గీతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్, పార్టీ నేతలు సిసోదియా, సంజయ్ సింగ్ తదితరులు ఢిల్లీ ప్రజల కోసం ఆప్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని వివరించారు. తమ పార్టీ గీతాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కేజ్రీవాల్ ప్రజల్ని కోరారు. మరో పోస్టులో వివిధ పోస్టర్లను షేర్ చేస్తూ బీజేపీపై ఆప్ విమర్శలు గుప్పించింది. కేంద్రం చేపట్టిన అభివృద్ది పనుల్ని ప్రధాని మోదీ చేత ప్రారంభోత్సవాలు చేయిస్తూ బీజేపీ దూసుకెడుతోంది. కేంద్ర మంత్రుల్ని కూడా క్షేత్రస్థాయి ప్రచారంలో భాగం చేసి కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. ఆమ్ ఆద్మీ పాలనా వైఫల్యాల్ని సామాజిక మాధ్యమాల్లో ఛార్జిషీట్ రూపంలో విడుదల చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఢిల్లీ మే భాజపా సర్కార్ చాహియే పేరుతో ప్రచార గీతాన్ని విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఏం చేస్తామో అందులో వివరించింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చే నెల 5న ఎన్నికలు జరగనున్నాయి. 2015 నుంచి వరుసగా 2 సార్లు గెలుపొందిన ఆప్ 3సారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. దేశ రాజధానిలో ఈసారి ఎలాగైనా పాగా వెయ్యాలని బీజేపీ ఆశిస్తోంది. పనామా కెనాల్, గ్రీన్లాండ్పై నియంత్రణ కోసం సైనిక బలగాలను ఉపయోగించడాన్ని తాను తోసిపుచ్చలేనని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికా జాతీయ భద్రతకు రెండింటిపై నియంత్రణ చాలా ముఖ్యమైందని పేర్కొన్నారు. ప్రాదేశిక విస్తరణపై స్వీయ నిర్ణయానికి ప్రాధాన్యతనిచ్చే దశాబ్దాల నాటి అమెరికా విధానానికి తాను కట్టుబడి ఉండనని ట్రంప్ చెప్పారు.
పనామా కెనాల్ అమెరికాకు ముఖ్యమని, జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం గ్రీన్లాండ్ అవసరమని చెప్పారు. గ్రీన్లాండ్ పెద్ద అమెరికా సైనిక స్థావరానికి నిలయమన్న ట్రంప్, డెన్మార్క్లో అది స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతమని చెప్పారు. డెన్మార్క్ అమెరికాకు దీర్ఘకాల మిత్రదేశమని, నాటో వ్యవస్థాపక సభ్యదేశమని తెలిపారు. మరోవైపు పోర్న్ స్టార్ కు హాష్ మనీ వ్యవహారంలో ట్రంప్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జనవరి 10న శిక్ష విధిస్తానని న్యూయార్క్ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ అప్పీల్స్ కోర్టును సంప్రదించగా ఆ అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఒకవేళ ట్రంప్నకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టేలోపు శిక్ష ఖరారు కాకపోతే ప్రెసిడెంట్ ఇమ్యూనిటీ వల్ల 4 ఏళ్ల పాటు ఎలాంటి చిక్కులు ఉండవని తెలుస్తోంది.